డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఒక ఒక డైలాగ్ రాయమంటే ఇంత ఫిలాసఫికల్ వేలో రాయగలిగే ట్రాన్స్‌లోకి తీసుకువెళ్ళే డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? అదేనంటే ఒక శివతత్వానికి సంబంధించిన బేస్ ఏదైతే ఉందో భక్తి సాహిత్యం కానీ, దుర్జటి గారు రాసిన కాళహస్తి మహత్యం కానీ, లేకపోతే ఇంకా బోలెడు మంది రాశారండి. చాలా పెద్ద పెద్ద గొప్పవాళ్ళు రాశారండి. ఆ పుస్తకాలు చదువుతుంటే అరే మనం కూడా ఇలా చెప్పచ్చు కదా, ఆ ప్రయత్నం చేయొచ్చు కదా అనిపిస్తుందండి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే అండి, ఆ డైలాగ్ తర్వాత రామజోగ శాస్త్రి గారిది తెలివి కన్ను తెరుచుకుందయ్యా అని ఒక గొప్ప పాట ఉందండి. దానికి లీడ్ డైలాగు. ఓకే. సో ఆ పాట కూడా వింటాం కదండి. ఒక 5-6 సార్లు, చాలాసార్లు వింటాను. 5 సార్లు బోల్డ్ సార్లు విన్నాను. ఇవన్నీ తెలియని ఒక ప్రభావాన్ని చూపెడతాయండి. చూపెట్టి ఆటోమేటిక్గా మీరన్నట్టు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయే రాస్తాం. ఆ ట్రాన్స్లోకి వెళ్ళకపోతే పరకాయ ప్రవేశం అనే పెద్ద మాట వాడిని, కానీ ఆ ట్రాన్స్లోకి వెళ్ళి ఈ క్యారెక్టర్ ఏంటి అని ఆలోచించుకుంటుంటే మనకే ఆటోమేటిక్గా ఆ క్యారెక్టరే చెప్తాయండి. మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. రెండోది ఏమవుతుందంటే అండి, నేను క్యారెక్టర్స్ ఏమున్నాయి దాని మీద ఆధారపడతానండి.